మరో బ్రేకింగ్ నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరగనుంది. రవిని సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి మూవీస్ పైరసీపై మొదటి రోజు విచారణలో నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లు చెప్పాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్లో రికార్డ్ చేసినట్టు తెలిపాడు. పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. హిట్ 3, కిష్కింధపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు రవి ఒప్పుకున్నాడు. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరగనుంది. రవిని సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి సినిమాల పైరసీని మొదటి రోజు విచారణలో నోరు విప్పాడు. ఇక వీటిని క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసి డౌన్లోడ్ చేయించడానికి, అలాగే శాటిలైట్ లింక్ను కూడా హ్యాక్ చేశాడు, హెచ్డి ప్రింట్లు డౌన్లోడ్ చేశాడు అని చెప్పాడు తను. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రవి చాలా విషయాలు చెప్తూ వస్తున్నాడు మెల్లిగా. అండ్ క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేశాడు, శాటిలైట్ లింక్ని సైతం హ్యాక్ చేశాను అని చెప్పాడు. అంటే అవి బలహీనంగా ఉన్నాయా, లేకపోతే ఇతని దగ్గర టాలెంట్ ఎక్కువ ఉందా, ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది? అండ్ ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? పొరపాటున దొరికిపోయాడే తప్ప ఒకవేళ రవి దొరకకుండా ఉండి ఉంటే మాత్రం ఇంకా ఎప్పటికీ రవిని పట్టుకోవడం అనేది అసాధ్యంగానే మారిపోయేది. ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, లేకపోతే వేరే రీజన్సా, లేకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏది ఉన్నప్పటికీ కానీ పట్టుబడినటువంటి రవి చెప్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఇంకా ఈ ఇతని మీదనే ఒక మంచి సినిమా స్టోరీ తీసి అది రిలీజ్ చేస్తే ఆ సినిమా టైటిల్ పేరు కూడా ఐబొమ్మ రవి అని పెట్టేసి ఐబొమ్మ రవి మూవీ రిలీజ్ చేస్తే నిజంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. అది లోపల కథ ఎలా ఉన్నా ఏమున్నా కానీ మొత్తానికి ఐబొమ్మ మూవీ అనేది సినిమా ఇస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే అతను ఉపయోగించినటువంటి మైండ్ సెట్, ఏదైనా ఒక సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నచ్చితే చాలు ఆ సినిమా మొత్తాన్ని కూడా ఎలాగైనా అందరికంటే ముందు చూడాలి అనేటటువంటి మెంటాలిటీ ఈ రవికి అయితే ఉండేది. అలా మొదలైనటువంటి అతని ప్రస్తావన చివరికి సినిమాలను హ్యాక్ చేయడము, ఏదైతే శాటిలైట్ లింక్స్ ఉన్నటువంటి వాటిని కూడా లింక్ తీసుకొని థియేటర్లో బొమ్మ పడ్డానికంటే ముందే ఐబొమ్మలో బొమ్మ పడేది అనే స్థాయికి అయితే మారిపోయింది. నిన్న పోలీసులు విచారించినటువంటి క్రమంలోనే శాటిలైట్ లింక్స్ కావచ్చు, లేకపోతే ఇతర సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యూబ్ అనేటటువంటి వెబ్సైట్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా సినిమాలు అందరికంటే ముందుగానే అప్లోడ్ చేయడం, ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇదొకటే కాదు, నాట్ ఓన్లీ ఇది ఇతను బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటిల్లో ఐబొమ్మ రవి ఏ విధంగా కూడా సినిమాలను పైరసీ చేసేవాడు అనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆరా తీస్తున్నారు. రైట్ లో చూసుకుంటే మాత్రం మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ 12 రోజుల పాటు జరగబోతుంది. కాబట్టి నిన్న మొదటి రోజు కంప్లీట్ అయింది. ఈ రోజు రెండో రోజు విచారణలో ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయో చూడాలి తప్పన. ఓకే, థ్యాంక్ యూ మధు.